नाम रूपाभ्यां जायते सर्वमंगलादया स्मरणार्थं सर्वतो जय मंगलाम लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां रावो हयेषां हिंदे वरस्य सची पुरंदराभ्यां नमः अरुंधति वसिष्ठाभ्यां नमः నాలుగో సచేంద్ర పుస్తకం కింద పెట్టారా గోవిందాయ నమః కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య ఐశ్వర్య వృత్త్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం వ్యాపారేషు వ్యవహారేషు మీ చేతులు మీరు పోసుకోండి मम पादक्षेद्वार श्री परमेश्वर बीजद्वार शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञामृतमाप सम्राडाप विराडाप स्मराडाप चंदाकुष्याप ज्योतिकुष्याप भैजोकुष्या नैवेदास्थानेन मुपः वैदे स्थिरो भवादिशेण्डे हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकेन स्नानं समर्पयामि सर्वदेवानां धूपोऽयं नद्यकु शरणजेतलो తీసుకొని కుడి చేతితో చూపించనే ధూపమాగ్రహపయామి యజమాన ఆయుష్తే జోధా ఆది సామ్రాజ్యం బోధ్యం స్వరాజ్ సంవిరాజ్యం పరమేశ్వరాజ్ వందన ముహూర్త సుముహూర్త అస్తు సుముహూర్త కాల ఆవిడ కడచేది కట్టండి అశ్వత్థభద్రం శుభలక్ష్మి కంకణం ముహూర్త అస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం కట్టొచ్చు కట్టకూడదు అని నేను అంటున్నా అందుకే నేను అమ్మాయిని పాలుపోయ మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు పాలుపోయ మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు నీళ్లు పోయ మండు పరమశివుడు నీళ్లు పోయ మండు పరమశివుడు నీకు తోడై
శివుడు ఓం నమః శివాయ. మిర్యాలగూడెం అతి సమీపంలో నందిపాడు గ్రామంలో 180 సంవత్సరాల క్రితం 180 సంవత్సరాల క్రితం మాకు తెలిసి 2 శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. గతంలో నందిపాడులో నంది అనే విగ్రహం ఉన్నది ఇప్పటికి కూడా. కానీ దానికి సమానంగా ఈరోజు కొన్ని నెలల క్రితం ఇక్కడ వెలిసింది శివలింగం. ఈ శివలింగం సుమారుగా దాదాపుగా నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణలో కూడా ఇక్కడ కూడా లేదు. అలాంటి విగ్రహం మన ఆ బీజాక్షరాలు అయితే ఉందో అది ఒక్క ఈ శివలింగాన్ని దర్శించుకుంటే 1000 శివలింగాలు దర్శించుకున్నంత పుణ్యం. కాబట్టి బంధువులందరూ కూడా ఈ నందిపాడులోని శివలింగానికి అతి త్వరలో ఈ నందిపాడు గ్రామస్తులు కానీ ఈ మన తండ వాసులు కానీ భవ్యమైన మంచి గుడి నిర్మాణం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి నిర్మాణానికి చేయూతనిస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ. నేను గత 10 సంవత్సరాల నుంచి పూజకు వస్తున్నాను, పూజ చేస్తున్నాను. ఈ శివలింగం కాడికి ఎవరు వచ్చి ఏం చేసినా ఏమనుకున్నా ఏదనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా 5 వారాలు రావాలి, వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఏదనుకుంటే అది అవుతుంది. ఇది కాకతీయుల కాలం నాటి లింగాకారం. ఇక్కడికి వచ్చినా మీ జన్మ అదృష్టం. ఇటువంటి లింగాకారం మీకు ఎక్కడ దొరకదు. మీరు ఖచ్చితంగా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.